ఆదాము తన భార్య హవ్వను కూడెను. ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా వలన ఒక మనుష్యుని సంపాదించుకుంటినని చెప్పెను. ఆమె మరల అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబెలు గొజ్జల కాపరియు, కయీను భూమిని సేద్యము చేయువాడును ఆయను. కొంతకాలమైన తరువాత కయీను పొలపు పండ్లలో కొన్నిటిని యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పిల్లలలో క్రొవ్విన వాటిని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కాని కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. అందుకు కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతని ముఖము చిన్నబోయెను. అప్పుడు యెహోవా కయీనుతో ఇట్లనెను, నీకు కోపమేలా? నీ ముఖము ఏల చిన్నబోయెను? నీవు మంచి చేసిన ఎడల నీ ముఖము తేటగా ఉండదా? నీవు మంచి చేయని ఎడల పాపము నీ వాకిట పొంచియున్నది, దాని కోరిక నీవైపే ఉన్నది, కాని నీవు దానిని ఏలుకొనవలెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడుచుండగా వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద లేచి అతనిని చంపెను. అప్పుడు యెహోవా కయీనుతో, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని అడిగెను. అందుకు కయీను, నాకు తెలియదు, నా తమ్ముని కాపరిని నేనా అని బదులు చెప్పెను. అందుకు యెహోవా, నీవేమి చేసితివి? నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అనెను. కాబట్టి నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి అందుకొనుటకు నోరు తెరిచిన భూమి నుండి నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యము చేసినను అది ఇక మీదట నీకు తన సారమును ఇయ్యదు. నీవు భూమి మీద దేశదిమ్మరివై అలమటించువాడవగుదువు. కయీను యెహోవాతో, నా శిక్ష భరించలేనంత గొప్పది, నన్ను కనుగొనువాడెవడైనా నన్ను చంపును అని చెప్పెను. అందుకు యెహోవా కయీనుకు ఒక గుర్తు ఉంచి, కయీనును చంపువాడెవడైనను ఏడంతలుగా ప్రతిదండన పొందునని సెలవిచ్చెను. అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయి ఏదెనుకు తూర్పున ఉన్న నోదు దేశములో నివసించెను. కయీను తన భార్యను కూడగా ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అతడు ఒక పట్టణమును కట్టి దానికి తన కుమారుని పేరైన హనోకు అని పేరు పెట్టెను. హనోకునకు ఈరాదు పుట్టెను. ఈరాదు మెహూయాయేలును, మెహూయాయేలు మెతూషాయేలును, మెతూషాయేలు లెమెకును కనెను. లెమెకు 2 భార్యలను చేసుకొనెను. యాబాలు గుడారములలో నివసించుచు పశువులను కాయువారికి తండ్రి ఆయను. యూబాలు సితారా వేణువు వాయించువారందరికి తండ్రి ఆయను. తూబల్ కయీను ఇత్తడి ఇనుము పనులన్నిటినీ సానపట్టువాడాయను. లెమెకు తన భార్యలతో ఇట్లెనెను, ఆదా, సిల్లా, నా మాట వినుడి. నన్ను గాయపరిచినందుకు ఒక మనుష్యుని, నన్ను దెబ్బకొట్టినందుకు ఒక యవ్వనుడిని నేను చంపితిని. కయీను నిమిత్తము 7 ప్రతిదండన జరుగగా లెమెకు నిమిత్తము 77 జరుగును. ఆదాము మరల తన భార్యను కూడెను. ఆమె ఒక కుమారుని కని, దేవుడు కయీను చంపిన హేబేలునకు బదులుగా మరి ఒక సంతానమును నాకు నియమించెనని చెప్పి అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతుకును ఒక కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. ఆ కాలమందు జనులు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయ మొదలుపెట్టిరి.